ట్రేడర్స్ గుడ్ మార్నింగ్ ఇన్వెస్టర్స్. మై సెల్ఫ్ సరోజ్ని, బ్రాంచ్ డైరెక్టర్ ఇన్వెస్టర్స్ అండి. నేను ఈరోజు అయితే కుకింగ్ ఆయిల్ గురించి అది చెప్దామనేసి వీడియో చేస్తున్నాను. అయితే ఇవి మా పెరట్లో పండిన వంకాయలండి ఇవి. అయితే మా పాప ఏమో గుత్తొంకాయ కర్రీ వండమంది, అందు గురించి అని చెప్పేసి చేశాను. కానీ అంటే బయట ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల హార్ట్కి అంటే ఫ్రై అయ్యేసరికి ఎక్కువగా ఆయిల్ అనేది పడుతుంది. ఆ ఆయిల్స్ యూజ్ చేస్తే హెల్త్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి, రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే మేము వెస్టేజ్లో ఐడి వేసుకున్న దగ్గర నుంచి కూడా మేము వెస్టేజ్ రైస్ బ్రాన్ ఆయిల్ యూజ్ చేస్తున్నామండి. అయితే నాకు ఒక బాటిల్ వచ్చేసి 23-24 డేస్ అట్లా వస్తుంది. ఇది 19 డేస్ అయింది ఇది ఓపెన్ చేసి. అయితే వెస్టేజ్లో ఒక రైస్ బ్రాన్ ఆయిల్ కాకుండా ప్రతి ప్రోడక్ట్ అన్నీ తీసుకుంటాము. అయితే వెస్టేజ్ ప్రోడక్ట్స్లో ఏమైనా కూడా సైడ్ బెనిఫిట్సే కానీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి. ఇందులో 0 కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా బీపీ షుగర్ అనే కంట్రోల్లో ఉండడానికి, ఒకవేళ గ్యాస్ట్రిక్ అది ఉన్నా సరే కంట్రోల్లో ఉంటుంది, తగ్గుతుంది కూడా. తర్వాత ఏమొచ్చి ఈ కంటి చూపు మెరుగుపడుతుంది. ఒకవేళ సైడ్ ప్రాబ్లం అది ఉన్న వాళ్ళకి కూడా దీనివల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. ప్రతి ఒక్కరు కూడా రైస్ బ్రాన్ ఆయిల్ యూజ్ చేసుకోవాలని చెప్పేసి నేను అందరికీ కూడా తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా నేను రైస్ బ్రాన్ ఆయిల్ గురించి అయితే నేను గొప్పగా చెప్తూ ఉంటాను. ఎందుకంటే హార్ట్ హెల్తీగా ఉంటుంది, హార్ట్ స్ట్రోక్ రాకుండా, కంటి చూపు మెరుగుపడడానికి, బీపీ షుగరు థైరాయిడ్ అన్నీ కంట్రోల్లో ఉండడానికి, వెయిట్ అసలు గెయిన్ అవ్వరండి ఆయిల్ యూజ్ చేయడం వల్ల. నేను అట్లా చాలా తేడా అన్నది గమనించడం జరిగింది సన్ఫ్లవర్ ఆయిల్కి దీనికి కూడా. ఎప్పుడైనా రైస్ బ్రాన్ ఆయిల్ అవైలబుల్గా లేనప్పుడు మళ్ళీ సన్ఫ్లవర్ ఆయిల్ ఒక ప్యాకెట్ తెప్పించి మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వడం అది కూడా నేను చూశాను. అంటే నేను వాడిన దాని వల్ల నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ని ఇలా షేర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా వెస్టేజ్ బ్రాన్ ఆయిల్ని యూజ్ చేసి హెల్తీగా ఆరోగ్యంగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్.